హలో. హలో. నా పేరు పవన్ అండి. పవన్ అడగండి. ఓకే పవన్ చెప్పండి. నాకు ఒక డౌట్ ఉంది. హ్మ్. ఈ మధ్య కాలంలో ఎవరితోనైనా కాన్వర్సేషన్ చేసేటప్పుడు హ్మ్. ఉదాహరణకి టీవీలో ఒక సింగర్ బాగా పాడుతుందండి. ఉదాహరణకి ఒక రియాలిటీ షోలో అమ్మాయి బాగా పాడుతుంది. హ్మ్. అమ్మాయి బాగా కదా అనగానే ఇమీడియట్ గా వాళ్ళ నుంచి వచ్చే ఆన్సర్ ఏంటంటే, నేను అంతకంటే బాగా పాడతాను. నేను ఆ కాలంలో నాకు ఎంకరేజ్ చేయకపోవడం వల్ల ఇలా చేశా అని ఇలా. అదొక్కటే కాదు. హ్మ్. ఒకటి కాదు. ఎవరిని కొంచెం ఒక 35, 40 ఇయర్స్ అలాంటి వాళ్ళని కాస్త పలకరించినప్పుడు ఎవరైనా అచీవ్‌మెంట్ చేసిన దాని గురించి అంటే అక్కడ నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, "ఈ అమ్మాయి బాగా పాడుతుంది కదా!" అంటే అంతవరకే ఆన్సర్ ఇవ్వాల్సింది పోయి, నేను నేను అంతకంటే బాగా పాడతాను. నేను అంతకంటే డాన్స్ గురించి చెప్తే నేను అంతకంటే బాగా డాన్స్ చేశాను. ఆ కాలంలో మాకు సరిగ్గా ఎంకరేజ్‌మెంట్ చేస్తుంటే ఇవి చెప్తున్నారు. ఈ యొక్క మైండ్ సెట్ దేనికి సంకేతం అని అదొక ఆన్సర్. సో, ఇది కాంపిటీటివ్ వరల్డ్. మనం లేనిపోని పోటీలు పెట్టుకుంటూ ఉన్నాము. ఆ పోటీలో విన్ అవ్వాలని ప్రతి ఒక్కరికి ఉంది. సో, ప్రతి దాంట్లోనూ నేను ఎక్కడ తక్కువైపోతానన్న జెలసీతోని ఎవరిని అప్రిషియేట్ చేసినా సరే తట్టుకోలేక, నేను అంతకంటే గొప్ప కానీ, నాకు ఈ పరిస్థితుల వల్ల ఇలా అయ్యాను. హ్మ్. సో, వాళ్ళ ఫిలాసఫీలో కొంతమంది గొప్పవాళ్ళుంటారు. కొంతమంది హీనమైన వాళ్ళుంటారు. హ్మ్. నేను గొప్ప వాళ్ళలో ఉంటాను. ఆ అమ్మాయి గాని, అబ్బాయి గాని గొప్పవాడిని. నాకు సరైన ప్రోత్సాహం లభిస్తే నేను ఒక కలెక్టర్ అయ్యేవాడిని. లేదంటే ఒక సత్యానాదెల్‌లాగా ఒక పెద్ద మల్టీనేషనల్ కంపెనీకి సీఈఓ అయ్యేదాన్ని. ఇట్లా వాళ్ళు విశ్వసిస్తూ ఉంటారు. ఎవ్వరైనా అవ్వగలరు. హ్మ్. అంతకంటే బాగా చాలామంది పాడుతారు. ఆ అమ్మాయి గూడా పాడుండొచ్చు. కానీ ఇప్పటికైతే ఆ అమ్మాయి బాగా పాడింది. హ్మ్. రైట్? 'హరి రాఘవ్' సైకాలజీలో ఇప్పుడు కొంత వర్క్ చేశాను కాబట్టి కొంత బాగా కౌన్సెలింగ్ ఇస్తాను. నాకంటే బాగా ఇవ్వలేరా? ఇవ్వగలుగుతారు. హ్మ్. కానీ ఇప్పటికి నేను బాగా ఇస్తున్నాను. మీరు కూడా ప్రాక్టీస్ చేసి మొదలుపెడితే నాకంటే ఎక్కువ ప్రాక్టీస్ చేసి నాకంటే కూడా బాగా ఇవ్వగలరు. హ్మ్. ఇక్కడ నేను ఎక్కువ కాదు, తక్కువ కాదు. వాళ్ళేమనుకుంటున్నారంటే ఓటమి, గెలుపుగా చూస్తున్నారు. హ్మ్. ఆ అమ్మాయి బాగా పాడిందని చెప్తే తను ఓడిపోయినట్టుగా భావిస్తున్నారు. ఆ అమ్మాయి గెలిచినట్టుగా భావిస్తున్నారు. రైట్? ఇప్పటికి ఆ అమ్మాయికి అవకాశాలు లభించినాయి. నిజంగానే అక్కడ బాగానే పాడింది. అయితే ఆ అమ్మాయి అన్నిట్లోనూ గొప్ప. ఆ అమ్మాయి వచ్చి కౌన్సెలింగ్ ఇమ్మంటే ఇవ్వలేకపోవచ్చు కదా! కాబట్టి ఆ అమ్మాయి గొప్ప కాదు. ఆ అమ్మాయి హీనం గూడా కాదు. అలాగే నేను అంతకంటే బాగా పాడగలనని అమ్మాయి కూడా అర్థం చేసుకోవాల్సిందేంటే, మీరేమి తక్కువ కాదు. ఆమె బాగా పాడినంత మాత్రం మీరు తక్కువ కాదు. మీరు ఇంకోటేదో పని చేస్తారు. అకౌంట్స్ బాగా రాస్తారు. లేకపోతే ఇంట్లో పిల్లల్ని బాగా పెంచుతారు. లేదంటే ఇంకోటేదో జాబ్ చేస్తారు. లేదంటే ఆర్ట్ బాగా వేస్తారు. ఒక్కొక్కరికి ఒక దాంట్లో ఉంటది. లేకపోయినా బాధపడాల్సిన అవసరం లేదు. హ్మ్. రైట్? కొంతమందికి ఏమీ లేవు. సో వాట్? అయితే ఏంటి? అయినంత మాత్రాన పాట పాడటం వచ్చినంత మాత్రాన ఆమె లివర్ బాగా ఫంక్షన్ చేయటం మొదలవుతదా? ఆమె కిడ్నీస్ బాగా ఫంక్షన్ చేయటం మొదలవుతదా? లేకపోతే ఆమె బాడీలో ఇన్సులిన్ ప్రాపర్‌గా రిలీజ్ అవుతదా? దానికి దీనికి సంబంధం లేదు గదా! కాబట్టి లైఫ్ ఈజ్ అన్ ఆపర్చునిటీ. నాట్ రెస్పాన్సిబిలిటీ. లైఫ్ ఈజ్ కంప్లీట్‌లీ అన్ ఆపర్చునిటీ. వీళ్ళు ఇలా మాట్లాడినప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియట్లేదు సార్. వాళ్ళతో రిలేషన్ కట్ అవుతదేమో మళ్ళీ అలా వాళ్ళ మాటని రిజెక్ట్ చేస్తే. పోనీ అలా అని చెప్పి వాళ్ళ మాటని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను నేను కూడా. వాళ్ళు అలాగా అనగానే. అక్కడ మీరు యాక్సెప్ట్ చేయలేకపోవటానికి కారణం ఏంటి అనంటే, డిఫరెంట్ పీపుల్ ఉంటారు. వాళ్ళ అవసరాలను బట్టి వాళ్ళ ఎమోషన్స్, వాళ్ళ యొక్క సైకలాజికల్ పర్సనాలిటీ ఏర్పడతది. వాళ్ళు అలాగే అంటారు. ఎంపతి మనం డెవలప్ చేసుకున్నప్పుడు వాళ్ళని యాక్సెప్ట్ చేయక్కర్లేదు, రిజెక్ట్ చేయక్కర్లేదు. వాళ్ళు అలా చెప్తారు. ఓకే అనాలి. అక్కడ రిలేషన్‌షిప్ ఇంపార్టెంట్ అయితే దెన్ వాళ్ళు ఏమన్నా సరే యాక్సెప్ట్ చేసి రిలేషన్‌షిప్ కంటిన్యూ చేసుకోవాలి. ఎందుకంటే నేను నా భార్య సేమ్ యాటిట్యూడ్‌తో ఉండం కదా! నేను ఒక మాట చెప్తే నా భార్య ఇంకోటేదో చెప్తది. తానేదో చెప్తే దానికి విరుద్ధంగా నేను ఒకటి చెప్తాను. ఇప్పుడు రిలేషన్‌షిప్ ఇంపార్టెంట్ కాబట్టి ఓకే అంటాము. ఇద్దరికీ కామన్‌గా ఉన్నది మేము కంటిన్యూ చేస్తూ ఉంటాం. అలాగే నేను నా ఫ్రెండ్స్, నేను నా కొలీగ్స్ అలా చేస్తూ ఉంటాం. అలా కాకుండా రిలేషన్‌షిప్ కాదు, ఇక్కడేదో పోటీలో ఉన్నాము, ఇంకో దాంట్లో ఉన్నాము, వాళ్ళని ఓడించడమే మన ఇంపార్టెన్స్ అయితే దెన్ అప్పుడు వాళ్ళని మనం హార్ష్‌గా మాట్లాడొచ్చు. నీదేముంది వాళ్ళే ఆర్గ్యూ గొప్ప చేయొచ్చు. అది ఇది అని బ్రేక్ చేసుకోవచ్చు. దట్ ఈస్ అన్ ఆపర్చునిటీ. ఇప్పుడు ఆ అమ్మాయి అలా చెప్పింది. ఓకే అని అంటే సార్, అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే మనం కూడా వాళ్ళ మైండ్ సెట్ అని అనుకుని ఇలాగా ఉంటారేమోనని వాళ్ళు వాళ్ళు భావిస్తారేమో. వాళ్ళు ఇక్కడ మీరు యాక్సెప్ట్ చేసినంత మాత్రాన వాళ్ళ దగ్గర చులకనైపోతామేమో, లేకపోతే వాళ్ళని మిమ్మల్ని తక్కువగా అంచనా ఇస్తారేమో అనుకోవచ్చు. కానీ చులకన మనల్ని ఎవరు చేయరు. మనకు మనం చేసుకుంటాం. హ్మ్. ఆమె మనస్సులో మీ మీద ఏ అభిప్రాయం ఉందనేది అనవసరం. మీ అది మీరేం చేయలేరు.
మీరు ఓకే చేసినా, రిజెక్ట్ చేసినా ఆమె నెక్స్ట్ మూమెంటే మీతో బ్రేక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. కదా! ఆ రైట్ ఆమెకుంది. దానికి మీరేం చేయలేరు. మీరు చేయాల్సింది మీ పరిధిలో ఉన్న అంశాలు. మీ పరిధిలో ఏమున్నాయి? ఆమెతో రిలేషన్‌షిప్ కావాలి అన్నప్పుడు, ఆమె అదే కాదు ఈ ప్రపంచంకే నేను మహారాణినన్నా యాక్సెప్ట్ చేసి పని చేసుకొని రావాలి. లేదు ఆమెను బ్రేక్ చేసుకోవాలి. అప్పుడు దాన్ని ఆపర్చునిటీగా వాడి నీకేం తెలీదు. నువ్వు ఇట్లాగే అంటుంటావు. నీకు నాకు బ్రేక్ అని చెప్పి మీ పని మీరు చూసుకోవచ్చు. కాబట్టి ఆమె ఎలా రియాక్ట్ అయినా దాన్ని ఎలా మీరు ఆపర్చునిటీగా యూజ్ చేసుకోవాలనేది మీ అవసరాన్ని బట్టి ఉంటుంది. అక్కడ యాక్సెప్ట్ చేయాలి, రిజెక్ట్ చేయాలి రెండూ చెప్పలేదు నేను. మీ కాంటెక్స్ట్‌ని బట్టి, మీ అవసరాన్ని బట్టి యాక్సెప్ట్ చేయాలా, రిజెక్ట్ చేయాలా అనేది ఉంటుంది. అంటే రైట్? వాడు రక్త సంబంధీకులు అవ్వడము కొంచెం ఇక్కడ రక్త సంబంధీకులంటూ ఎవరు లేరు. అవసరాన్ని బట్టే. అవును. అవసరాన్ని బట్టే ఉంటది. రక్త సంబంధీకులంటూ ఎవరు లేరు. రక్త సంబంధం సంబంధమే కాదు. కొంతకాలం మీరు కలిసి ఉండాలి. ఒక ఇంట్లో ఉండాలి. కాబట్టి ఆ అవసరం కొద్దీ మీరు కలిసి ఉన్నారు. రక్త సంబంధికులందరూ ఒక దగ్గర ఉంటున్నారు. వెళ్ళిపోతున్నారు. అమెరికా వెళ్ళిపోతున్నారు. అన్నదమ్ములు వేరు వేరు అయిపోయి ఉంటున్నారు కదా! అవును. కొడుకేమో అమెరికాలో ఉంటాడు. తల్లేమో చిన్న పల్లెటూరులో ఉంటది. తల్లికి ఏమన్నా జబ్బు చేసినా లేకపోతే జారి కింద పడ్డా కొడుకు అమెరికా నుంచి రాడు కదా! పక్కింటోడు రావాలి. అవును. కదా! కాబట్టి ఈమెకి ఇమ్మీడియేట్ రిలేటివ్ ఎవరు? పక్కింటోడే. రక్త సంబంధం ఉన్నవాళ్ళు కాదు. కాబట్టి అంటే ఆయనకి అంటే పూర్తి కావాలంటే ఇక్కడ మనకు సరిపోదు. సో, ఒక సెషన్ లాగా ఆయన ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఎనీహౌ. సో, రక్త సంబంధం అనేది లేదు. మన అవసరాలే మనల్ని కలిసి జీవించేలాగా చేస్తున్నాయి. రక్త సంబంధీకుల మధ్య కూడా అవసరాలు మాత్రమే కలిపి ఉన్నాయి. అవసరం ముఖ్యం అనుకున్నప్పుడు దెన్ ఆటోమేటిక్‌గా యాక్సెప్ట్ చేయమని చెప్పాను. అది రక్త సంబంధీకులైనా, కాని వారైనా. ఇప్పుడు నాకేదో మా ఊర్లో అన్యాయం జరిగింది మా అన్నలతో అనుకోండి. మా ఊరెళ్ళి నేను ఫైట్ చేస్తుంటే ఆ ఇంటి పక్కన చుట్టుపక్కల ఉన్న నైబర్స్ నాకు సపోర్ట్ చెయ్యరు. న్యాయం నా వైపు ఉన్నా సపోర్ట్ చేయరు. హ్మ్. ఎందుకు చేయలేదు? రేపొద్దున వాళ్ళకేమైనా ఇబ్బంది అయితే నేను రాను. అతను నా బ్రదరో ఎవరో వస్తారు. పక్కనే ఇంటి పక్కన ఉంటాడు కాబట్టి. అవును. కాబట్టి అక్కడ అవసరమే ముఖ్యం తప్ప రక్త సంబంధము, కులము, మతము, నేషనాలిటీ ఇవేమీ ఉండవు. అమెరికాలో ఇద్దరు ఇండియన్స్ ఒకరినొకరు పొడుచుకొని చంపుకుంటుంటే అమెరికన్ ఒకతన్ని కాపాడితే నాకు మా నేషనాలిటీ అతను చంపేస్తే నేను చచ్చిపోతాను అనం కదా! అవును. కాబట్టి ఈ సంబంధాలు ఏమీ లేవు. అవసరాలు మాత్రమే సంబంధాలు. రైట్? ఇంకొకసారి మాట్లాడుదురు గాని పవన్ గారు. రైట్. సో, కట్ చేయండి.